సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అయితే ఉప్పలపాడు కొనకైతే వెళ్తున్నాము. సో మనతో పాటు ఒలి ఇంకా మహేష్ మన గ్యాంగ్ అయితే వస్తున్నారు. బైక్స్ అయితే 2 అపాచీ, 1 స్ప్లెండర్, ఎక్స్పల్స్. సో ఇక్కడ నుంచి అయితే మనకు ఒక 50 కిలోమీటర్స్ వస్తుంది ఉప్పలపాడు కొన. సో మహేష్ అయితే వచ్చేసినాడు. ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. చలో ఇక్కడ గోప్రోలో అయితే కలుసుకుందాం. ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం వెళ్ళే రూట్లో లక్కిగుండం అనే ప్లేస్ ఉంది, అది కవర్ చేసుకుందాం. తర్వాత మనం ఉప్పలపాడు కొనకైతే వెళ్దాము. అక్కడ నుంచి మళ్ళీ వచ్చిన రూట్లోనే కాకుండా మళ్ళీ అట్లా కమ్మగిరి స్వామి అట్లా ఆ రూట్ తిరిగేసుకొని వచ్చేద్దాం. రైడింగ్ ప్లాన్ అయితే అది. ఇంకా మహేష్ వాళ్ళు ఏమంటారో చూసి జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. మహేష్ అయితే ఇంకా రాలేదు, వెనకాలే ఉన్నాడు. ముందైతే వెంకటేష్ ఇంకా వలి అయితే వెళ్తున్నారు. సో ఇప్పుడైతే మనం కొనుగోలుకి అయితే వచ్చేసినాము. ఇంకా ఇక్కడ నుంచి మనం పెట్టికోట రూట్కి పోవాలి. పెట్టికోట రూటే. ఇక్కడ నుంచి అయితే అక్కడ స్కూల్ వస్తుంది. స్కూల్ దగ్గర నుంచి లెఫ్ట్కి అయితే రైట్కి అయితే తిరగాలి మనం. సో వెనకాల కార్ అయితే వస్తుంది, సిగ్నల్ వేద్దాం. సో ఇక్కడ నుంచి అయితే రైట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మొత్తం సింగిల్ రూటే. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వెళ్ళాలి. మన వాళ్ళకు కూడా కొద్దిగా నిలబెట్టి చెప్తా, స్లోగా వెళ్దామని. ఉప్పలపాడుకోన ఇట్లే కదా, బాగుంటుందా? లోతు బాగుందా? లోతు లేదు కదా రాడా, ఉత్త వాటర్ ఫాల్స్ ఏంటనే. ఎన్నో క్లాసు? ఏది పేరు మళ్ళా? ఉండు, పోవద్దు నువ్వు, దిగురా. మళ్ళీ లైన్కి పోదాం. మహేష్ పెడతా, ముందర పెడతా, తనను ఫాలో అవుదాం. మనం మెయింటైన్ చేస్తాడు అందరినీ. ఆయన ఎంత స్పీడ్ పోతే మనం అంత స్పీడ్ పోవాలా. వీళ్ళు కూడా అంతే. నేను చెప్తా మనం 50-60 కన్నా పోం. 50 అన్నా కొడతావు కదా. ఆగిపోతుందా? అయితే నువ్వే మెయింటైన్ చేయి. ఫస్ట్ నువ్వు ముందుండు, నువ్వు వెనకాల నేను వస్తా. సరేలే, ఆడాడ ఆగుదాం. కావాలంటే ఎక్కువ దూరం పోవకండి, ఎక్కువ దగ్గర రావకండి. 100 మీటర్లు కరెక్ట్ మనిషి కనిపించండి అలా. మహేష్ 50-60 అంతే, స్లో పోదాం. లేరా ఖచ్చితంగా, నువ్వు ఖచ్చితంగా వచ్చావు యూట్యూబ్లో. సరేనా? నువ్వు వచ్చావులే, మీరిద్దరు పడతారులే. బాయ్. సో ఇప్పుడైతే అందరికైతే వార్నింగ్ అయితే ఇచ్చేసినాక ఎట్లా పడితే అట్లా వస్తున్నారని. ఇప్పుడు నుంచి కొద్దిగా చూసుకొని వెళ్దాం. ఎందుకంటే సింగిల్ రూట్ కాబట్టి కొద్ది జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర పిల్లలు కూడా ఉన్నారు. ముందే తుంట శాస్త్రాలు ఎక్కువ మన పిల్లలకు. మినిమం ఎంత లేదన్నా 40-50లో మెయింటైన్ చేసుకుంటూ పోదాం. అంతకన్నా ఎక్కువ పోవద్దు. ఎందుకంటే వెంకటేష్ది బైక్ బాగాలేదంట, పాత బండి కాబట్టి చూసుకొని పోతూనే ఉండాలి. వాళ్ళే అయితే వస్తాడు ఎట్లా ఒకట, అది పెద్ద బండి మనందరికీ దానికంటే. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ వెంకటేష్కి అయితే టైర్లో గాలి లేదన్నాడు బండ్లో. మనం బండ్లో దానికి గాలి కొట్టేసి పెట్నికోటలో అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోదాం. అన్నట్టుగానే వెంకటేష్ అయితే బండి ఆగిపోయింది. మహేష్ అయితే అక్కడ వెంకటేష్ వాళ్ళకు బంధువులు ఉన్నారంట కొనిమూలలో. మహేష్ అయితే వెళ్ళినాడు. అక్కడ బండి పెట్టేసి ఇంకా వాళ్ళు వెంకటేష్ని కౌశిక్ని ఇద్దరిని ఎక్కేసుకొని వస్తారు. మనమైతే ఇక్కడ గుడి ఉందని ఇక్కడే ఆగేసినాము. ఇంకా సో వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇంకా బయలుదేరుతాం. మనం ఏదో ఒకటి ఉండాలి మన రైల్లో ఖచ్చితంగా, ఇలాంటివి అప్పుడే. యాస్, దిస్ ఈజ్ కాల్డ్ అడ్వెంచర్. ఇక్కడే అయిపోయింది కాబట్టి సరిపోయింది. మధ్యలో ఎక్కడన్నా ఆగిపోయింటే ఇంకా దోలు తీరుతాం మనకు. సో ఇకైతే మనం అయితే వెయిట్ చేద్దాం వాళ్ళు వచ్చేంత వరకు.
వాళ్ళు వచ్చిన తర్వాత అయితే మనం ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుంచి అయితే మనం త్రిబుల్ రైడింగ్ చేయాల్సి వస్తుంది. ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి ఇప్పటి నుంచి. మహేష్ని అయితే లేట్ చేయమని చెప్పిన, నేనైతే లాస్ట్ వెళ్తా. వాళ్ళనైతే మధ్యలో వేసేసినాం. ఇంకా ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. వీడియో అయితే ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి మాకు కొద్దిగా బూస్ట్, సబ్స్క్రిప్షన్ పెరిగితే నాకు బూస్ట్ వస్తుంది వీడియోలు చేయాలని. ఇలాంటివి మరెన్నో చాలా చూపిస్తాం మీకు. సో ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనమైతే పెట్టికోటకు అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. మన వాళ్ళు అయితే స్ట్రైట్ వెళ్ళిపోయినారు. ఇంకా రూట్ లేదు ఇక్కడ. ఎటు సైడ్ వెళ్ళాలనో ఏమో. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ వెళ్ళాలి మనం. అట్లే పోదామా? పా, దీనికే కిందనేవా. సో ఇటు సైడ్ అయితే రోడ్ లేదు. మళ్ళీ మనం ఆ రూట్కే ఖచ్చితంగా వెళ్ళాల్సింది. రోడ్ తెలియక ఎట్లా పడితే అట్లా తిరుగుతున్నాము. కరెక్ట్ రోడ్డుకి వచ్చినామో లేదో ఇంకా అర్థం కాకుండా ఉంది. ఓకే, మనమైతే ఊరు బయటకి అయితే వచ్చేసినాం. ఇంకా ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే వెళ్దాం. లెఫ్ట్కి వెళ్ళి ఓకే రూట్ అయితే కలుసుకున్నాము. మా వాళ్ళు వస్తున్నారో రాలేదో. వాళ్ళు వస్తున్నారా? లొక్కిగుండం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా ఫ్యాక్టరీ కనిపిస్తుంది కదా ముందర. ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చినామంటే ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసినట్టు. మనం అనుకున్న ఫస్ట్ లొకేషన్కి అయితే దగ్గరికి వచ్చేసినాము. దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా వాటర్ ఫాల్స్ ఉన్నాయో లేదంటే ఎండిపోయినాయో తెలియదు. వాటర్ అయితే ఎప్పటికి ఉంటాయి ఉండడం అయితే. ఓకే, వాటర్ ఎక్కువ అయితే లేవు. సో చూస్తున్నారు కదా లొకేషన్ అయితే ఇది. అక్కడ నుంచి అయితే వాటర్ వచ్చేటివి, కానీ ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడక వాటర్ అయితే రావడం లేదు. సో ఫైనల్గా అయితే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చూస్తున్నారు కదా లొకేషన్ ఎలా ఉందో. వాటర్ అయితే పారడం లేదు. సో ఇక్కడైతే పిల్లలు అయితే చేపలు పడుతున్నారు, అలాగే ఎదులాడుతున్నారు. దూకు 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 నువ్వు కూడా. ఇక్కడైతే చూస్తున్నారు కదా అందరూ అయితే పైకి వచ్చేస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే బయలుదేరి మనం పడుకోవడానికి అయితే బయలుదేరి. మరి చెట్టు అయితే ఎంత పెద్దగా ఉందో. ఓహో, నైట్ టైం వస్తే ఒక్కొక్కడికి కూర్చోబడిపోతుంది. ఇది కొన్ని వందల ఏళ్ళ కిందటిది అనుకుంటా. సో కొందరైతే ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. మన వాళ్ళు అయితే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. రీల్స్ అయితే తీసేసినాం. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం లొక్కిగుండం టు కోన ఉప్పల్పాడు. ఇప్పటికే అయితే చాలా లేట్ అయింది. ఆఫ్టర్నూన్ 11:42 అయింది. ఇంకా ఎంత తొందరగా బయలుదేరితే అంత మేలు. మళ్ళీ మనం ఈవినింగ్ తిరిగేసి వచ్చేది ఉంటుంది కాబట్టి. అది కాక ఇక్కడ నుంచి రూట్ అయితే చాలా బాగాలేదు, చూసుకొని వెళ్ళాలి. ఇంకా ఇప్పుడైతే ఘాట్ సెక్షన్ మనది. ఇది ఆఫ్ రోడింగ్ అసలైన అడ్వెంచర్ అంటే. మినీ లదాఖ్ పర్లేదు, కానీ రూటు అట్లా గతుకులు రాళ్ళు ఉంటే పెద్ద కష్టం అబ్బా. కదా ఇక్కడ ఊరి దగ్గరికి అయితే వచ్చినాక, గుడిపాడి దగ్గరికి వచ్చినాకైతే గుళ్ళకి వెళ్ళకుండా ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళాలి. రింగ్ రోడ్ లాగా ఉంటుంది ఇది. రింగ్ రోడ్ నుంచి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా సింగిల్ ఇంకా స్ట్రైట్ ఒకే రూటు. ఏమంటే టర్నింగ్లు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. టర్నింగ్స్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. మర్రి చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. పాప వెనకాల వాళ్ళు చిండుని భయపడిస్తున్నారు బా. సో మన వాళ్ళు అయితే అక్కడ వెళ్తున్నారు. ఇంకా 2022లో లాక్డౌన్లో వచ్చినాము. అప్పటి నుంచి ఇక్కడ వస్తే అసలు రాలేదు. కొన్ని చోట్ల అయితే రూట్స్ మారినాయి, కానీ ఇంకొన్ని చోట్ల అట్లా ఉన్నాయి. రూట్స్ అయితే అస్సలు గుర్తుపట్టలేకున్నాను నేనైతే. వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు వాళ్ళు. రూట్ ఉంది, ఇట్లయితే పోవాలి. ఇట్లా పోతే ఎవరు ఇట్లా పోతే ఇట్లా పోతే కథ కొనకొండ ఏదో ఉంది పేరు. యాడికి రూట్ ఇది. మనమైతే ఇట్లయితే వెళ్ళాలి.
సో ఇప్పుడైతే మనం ఇటు నుంచి అయితే వచ్చేసినాము. వెళ్ళాల్సిందైతే ఇటు. ఇక్కడ ఉంటుంది ఘాట్ సెక్షన్, టర్నింగ్స్ కేకగానే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వస్తానే మనకు సింగిల్ రూట్ అయితే వచ్చేసింది. ఇంకా డౌనల్ ఒక్కసారి లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ భలే ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లొకేషన్. సో ఇప్పుడైతే ఇక్కడ ఫొటోస్ అయితే దిగినాము. లొకేషన్ బాగానే అనిపించింది. ఇంకా ఘాట్ సెక్షన్లోకి అయితే ఎంటర్ అయ్యాం. క్రేజీ టర్నింగ్స్ ఉంటాయి, చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. క్రేజీ టర్నింగ్స్ ఏమంటే స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే ముందర నుంచి ఏదైనా వస్తుంది అనుకో మనకు బొక్క అట్లా పడుతుంది. అక్కడ నుంచి అయితే రైట్కి వెళ్ళాలి మనం. చెప్పే కదా శివాలయం అని. అయితే వాటర్ అయితే ఉన్నాయి, కొద్దిగా ఉన్నట్టున్నాయిరా, కొద్దిగా ఉన్నాయి. సో అక్కడ నుంచి అయితే వాటర్ ఫాల్స్ పడేది. వర్షాలు పడక అసలు వాటర్ రావడలేదు. ఇందులో అయితే స్విమ్మింగ్ చేసేటోళ్ళం అందరం. ఇక లోపల అయితే చూడాలి, లోపల కూడా ఉన్నాయో లేవో. పెద్ద వాటర్ ఫాల్స్ అయితే మెయిన్ వాటర్ ఫాల్స్ అదే. లోపలికి అయితే వెళ్దాం మనం. సో ఇక్కడ నుంచి అయితే మనం అక్కడ లోపలికి అయితే వెళ్ళాలి. కాలువ ఉంది ఇక్కడ కింద, ఇదే కాలువ. ఆడ దాటేకుంటుంది. ఆ దాటేకి ఆడ కూడా నీళ్ళు లేకపోయినాయి అనుకో, ఇంకా అయిపోయా వాటర్ ఫాల్స్ ఉంటాయి. కానీ బాగుంది, అంత గ్రీనరీ ఉంది. ఇదల్లా ఎంత గ్రీనరీగా ఉంటానని కాలువ దూకేసినారే. ఇదే కాలువ ఉన్నాయి రే, పారుతున్నాయి నీళ్ళు, కానీ చిన్న పారుతున్నాయి. ఎంత ఇరుగ్గున్నాయి చూడండి. ఇంకా సో వాటర్ అయితే పారుతున్నాయి చిన్నగా. ఇదే లొకేషన్ అయితే. నీళ్ళు అయితే ఉన్నాయి కానీ చిన్న పారుతున్నాయి, పాచి ఉన్నాయి. పర్లేదు, లొకేషన్ అయితే బాగానే ఉంది, గ్రీనరీ ఉంది, ఎంజాయ్ చేయొచ్చు జస్ట్ ఫోటోల కోసం అయితే. ఇంకా పెద్దగా పారింటే భలే ఉంది. వర్షం పడినప్పుడు రావాలి ఇక్కడికి, క్యాక్ అయితే. సో ఫైనల్గా అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఇదే వాటర్ ఫాల్స్ అయితే. అంతగా అయితే పారడం లేదు వాటర్ ఫాల్స్ అయ్యి. సో కొద్దిగా అయితే బురద ఉంది రూట్ అయితే, తీసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడి నుంచి వాటర్ వచ్చేది వర్షాలు కూడా చాలా తక్కువైంది వాటర్. సో మన వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మనం కూడా కెమెరా హెల్మెట్ అయితే అక్కడ పెట్టేసి మనం ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చాము. వాటర్లో అయితే దిగినాము. ఇక్కడ దిగిన ఫొటోస్ అన్నీ చూడడానికి అయితే మన ఇన్స్టాలో అయితే పోస్ట్ చేస్తా, అక్కడైతే మీరు చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో చూస్తున్నారు. ఇంకా వాటర్ అయితే ఎక్కువ రావట్లేదు, వాటర్ కూడా వచ్చింటే కేకగానే ఉంది అయితే. అందరికి సాల్ అయిపోయింది. ఇంకా చూడండి, డాన్సరు, డాక్టరు, గంగోటి, తీట హూకు, పెద్ద తీట హూకు. నీకన్నా నాకన్నా ఎక్కువను. ఇంకో తిన్నవు ఒలి వెంకటేష్. వీడికైతే జ్వరం వచ్చిందన్నాడు, పోయి ఆడపోయి మునుగుతాడు. అవసరం మీ నాన్న డాక్టర్ అంటే. అసలైన హైలైట్ ఇంకోటి, పైన నీళ్లు రావట్లే అసలు, జీరో. అది ఫస్ట్ ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది. అనేది ఒకటి అనుకున్నది ఒకటి అనిపించింది ఫస్ట్ వస్తానే. పిల్లకి టవ్వుకాడు. వీళ్ళు ఖచ్చితంగా వేసుకోండి కామెంట్స్లో. ఎదురా
ఇది ఈ విధంగా పిల్ల తినవుతాడు ఏమంటే ఇన్ని పట్టించుకోం మనం అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా బార్లు అయితే చిన్న ఉన్నాయి. అక్కడైతే లొకేషన్ బాగుంది, అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగుదాము. వాటర్ ఉన్న సైడ్ కాకుండా నార్మల్ సైడ్ ఎక్కేసి వచ్చేసినాం. చూడండి లొకేషన్ ఎట్లా ఉందో, ఏమంటే జాగ్రత్త ఉంది, నల్లగా చూసుకొని ఉండాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇంకా పెయిన్ ఉంది కానీ అక్కడ నుంచి అయితే పెద్దగా వచ్చేది వాటర్స్ ఎక్కువనే ఉన్నాయి. ఫొటోస్ అయితే దిగుదాము, ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తా, ఖచ్చితంగా చెక్ చేయండి. సో కింద అయితే ఎక్కువ అయితే వాటర్ లేవని పేకైతే వెళ్తున్నాము. పేకి వెళ్ళిన తర్వాత అయితే లొకేషన్ అంతా భలే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం లొకేషన్స్ అన్నీ చూపెడతారు. పే నుంచి అయితే వ్యూ బాగుంటుంది, వ్యూ కోసం అయితే వెళ్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికైతే. అప్పుడు ఇక్కడ నుంచి అయితే వైపు వెళ్ళేది కానీ వర్షాలు పడినట్టున్నాయి బాగానే, అంతా రూట్ అంతా పట్టుకొని వెళ్ళింది. పేకి వచ్చిన తర్వాత అయితే ఇట్లా ఉంది మొత్తం, అన్నీ కానీ చెట్లు నార్మల్ చెట్లే, అంతా మెలకలు తిరిగి భయంకరంగా ఉంది. కింద నుంచి పేకి వచ్చే తల్లికి అంతా ఊపిరాడలేదు. సో ఒకప్పుడైతే ఇలా వాటర్ వాడుతున్నది కానీ అంత లేదు ఇప్పుడు, వర్షాలు లేవు కాబట్టి. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ వచ్చేది చూసాను, లొకేషన్ ఎంత బాగుందో. సో ఇలా వెళ్ళకపోయినా ఇంకో లొకేషన్ ఉంది. మా వాళ్ళు కొద్దిగా ఆశ్చర్యపోయినారు, ఎక్కువ వర్షం పడింటే చెత్త చెదారం మళ్ళీ కొట్టుకుపోయేది కానీ అంతా ఇట్లే ఉంది. మనమైతే తినేసి వచ్చేసినాము. కొత్త లొకేషన్ బాగానే ఉంది కానీ కొద్దిగా భయంకరంగా ఉంది, చెత్త చెదారం ఎక్కువైంది. మా వాళ్ళు అయితే ముందే వచ్చేసినారు ఇక్కడికి. సో ఇక్కడైతే మనం కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఆయాసం అంతా తీర్చుకొని ఇంకా కిందికి అయితే వెళ్ళి రిటర్న్ అయితే బయలుదేరేద్దాం. సో మనం వచ్చిన రూటు ఇప్పుడు పెట్టుకోవడం లొక్కకొండ నుంచి వచ్చినాం కదా, అక్కడ నుంచి కాకుండా కోమగిరి స్వామికి వెళ్ళి అక్కడ నుంచి ఇంటికి అయితే రిటర్న్ వెళ్దాం. సో ఇక మనం రెస్ట్ తీసుకొని అయితే గోపురం అయితే కలుద్దాం. ఇంటికి అయితే వెళ్తున్నప్పుడు ఇక్కడైతే మర్రి చెట్టు కనిపిస్తుంది, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చూస్తున్నారు కదా ఎంత భయంకరంగా ఉందో, చాలా పెద్దగా ఉంది. చూస్తున్నారు కదా ఊడలు ఎంత పెద్దగా ఉన్నాయి. ఇవి ఒకటి ఘాట్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా అది మీకు చూపించి బూరగలకి వెళ్ళి పైన ఏమన్నా హోటల్స్ ఉంటే హోటల్స్లో ఏదైనా తినేయాలి, ఆకలి వేస్తుంది చాలా. ఇక్కడ వచ్చిందైతే ఈ రూట్ నుంచి వచ్చినాము, మనం బూరగల్ సైడ్ కాబట్టి ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. ఇంకా ఫస్ట్ టర్నింగ్ ఎంత దూరం సో గబ్బున కూడా చూసాను కదా ఉమార్ ఎట్లా ఉందో. మినిమం 3 to 4 ఉంటాయి నాకు తెలిసి, 30% కూడా ఉండదు పెనుకొండ దాంట్లో. చూడండి బండి ఎలా అరుస్తుందో. త్రిబుల్ ఉన్నాం కాబట్టి కొద్దిగా ప్రెజర్ పడుతుంది ఇంజన్ మీద. సింగిల్ అంటే బాగానే పోదు, కాన్ఫిడెంట్ కూడా ఉంది ఎక్కువ లీన్ చేయడానికి, అంతేం కాన్ఫిడెంట్ రాకుండా. త్రిబుల్ ఉన్నాం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. చూస్తున్నారు కదా లొకేషన్ అయితే ఎట్లా ఉంది. ఫ్యాక్టరీ మనం అయితే అక్కడ నుంచి అయితే వచ్చినది. ఇప్పుడు మనం అటు సైడ్ వెళ్ళకుండా ఇటు సైడ్ ఎందుకు వెళ్తున్నాం అంటే లేట్ అవుతుంది కాబట్టి ఇంకా చూసుకోవచ్చు. టైలరా కింద అయితే కాలు కొట్టుకుంది. సో పేకైతే వచ్చేసినాము. చూసినారు కదా టర్నింగ్స్ ఎట్లా ఉన్నాయో. సో ఇదైతే బూరుగల. ఇక్కడ మనకేమైనా తినడానికి చిక్కిస్తాంగా ఫాస్ట్ ఫుడ్ కానీ ఏదైనా స్నాక్స్ కానీ తినేసి ఇంకా డైరెక్ట్ ఇంటికైతే బయలుదేరడమే. మధ్యలో ఎక్కడైనా లొకేషన్స్ బాగుంటే లొకేషన్ చూపిస్తాం, లేదంటే ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే.
వీడియో అయితే ఇక్కడి వరకే ఇంకా ఎండ్ చేసేస్తున్నా. ఇంకా కిందికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడం. మీకు కూడా ఈ వీడియో కూడా నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొద్దిగా మోటివేషన్ లాగా ఉంటుంది. మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతటితో ఈ వ్లాగ్ని అయితే క్లోజ్ చేసేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ సీ యూ. బాయ్ బాయ్.